అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 మంత్రాస్. ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గురించి చెప్తాను ప్రెగ్నెన్సీలో. అదేంటంటే క్రేవింగ్స్ అనమాట. సో ప్రెగ్నెంట్ అవ్వగానే నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, దాన్ని చూస్తేనే చిరాకు అనిపిస్తుంది, నాకు అసలు తినాలనే లేదు, చాలా విసుగ్గా ఉంది. అండ్ ఇవే కాకుండా డిఫరెంట్ ఫ్రస్ట్రేషన్స్. ఇవాళైతే మనం క్రేవింగ్స్ పైన డిస్కస్ చేద్దాం. మీరు చాలామంది మీకుగానే పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ క్రేవింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీలో. అదే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ని కూడా చూసుంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ ఒకేలా క్రేవింగ్స్ ఉండదు. ఇంకా కొంతమందికి చికెన్ తినాలనో, మటన్ తినాలనో, లేదు అంటే బర్గర్లు తినాలనో ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే మీ బాడీకి కాస్త ప్రోటీన్ అండ్ ఐరన్ కావాలని అర్థం అనమాట. సో బేబీ యొక్క గ్రోత్కి ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది అండ్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో మీకు ఎప్పుడైతే ఇలా మీట్ తినాలి, లేదు అంటే సంథింగ్ ఇటువంటి నాన్ వెజ్ ఏమైనా తినాలని అనిపిస్తే మీరు తినొచ్చు. కాకపోతే మీరు తినేది ఎంత హెల్దీ అనేది చూసుకోండి. లీన్ మీట్స్ తినండి, బీన్స్ తినొచ్చు, పప్పు ధాన్యాలు తినొచ్చు. అండ్ మీరు వెజిటేరియన్ అయితే ప్లాంట్ బేస్డ్లో కూడా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది స్పెసిఫిక్గా నాకు చీజ్ తినాలని ఉంది, లేదు అంటే మిల్క్ తాగాలని ఉంది. అంటే నార్మల్గా తాగడం వేరు, ఓకే, మామూలుగా తాగడం అది మన డైలీ రిక్వైర్మెంట్లో మనం తీసుకునేది అది వేరు. క్రేవింగ్ అంటే మరీ ఎక్కువగా కావాలనిపించడం, నాకు ఇది తినాలని ఉంది, చాలా ఇదే తినాలని ఉంది అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందో దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కాల్షియం తక్కువైందని చెప్పి. సో కాల్షియం అనేది బేబీ యొక్క డెవలపింగ్ బోన్స్కి ఇంకా టీత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా వైటమిన్ డి కోసం కూడా ఇదొక సిగ్నల్ ఇస్తున్నట్లే. సో ఈ వైటమిన్ డి అనేది మనం ఏదైతే కాల్షియం తీసుకుంటామో దాన్ని మంచిగా అబ్జార్బ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో మీకు ఏమైనా కాల్షియం రిచ్ ఫుడ్ తినాలనిపిస్తే డెఫినెట్గా హెల్దియర్ ఆప్షన్స్ తీసుకోండి, గో హెడ్ విత్ దాట్. బట్ ఇన్ బ్యాలెన్స్ ఏది తీసుకున్నా సరే బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా తీసుకోవాలి. ఓకే, హెల్దీ వర్షన్స్ లైక్ బ్రాకలీలు తీసుకోవచ్చు, ఆల్మండ్స్ తీసుకోవచ్చు, ఇంకేమన్నా నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. సో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ మీరు ఏదైతే హెల్దీ ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. ఈ క్రేవింగ్స్ అనేవి మన బాడీ ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని కాదు. కొన్నిసార్లు ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్ డెఫిషియెంట్గా ఉంది అని చెప్పడానికి కూడా సిగ్నల్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో కొంతమంది ఏంటంటే విచిత్రమైన వాటికి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొంతమంది ఐస్ని నార్మల్గా ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ తీసుకుని కరకర నవలేస్తూ ఉంటారు. ఇంకా బలపాలు తింటూ ఉంటారు, స్లేట్ పెన్సిల్స్, లేదు అంటే మట్టి, గోడకున్న సున్నం, ఇవేవి తినేవి కాదు, ఇవేవి తినే దాంట్లోకి రావు. నాన్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో దీన్నే పికా అని చెప్పి అంటారనమాట. సో ఇటువంటి నాన్ ఫుడ్ ఐటమ్స్ని తినాలనిపిస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అయినా అయి ఉండాలి, లేదు అంటే ఇంకేమన్నా మినరల్స్లో బాడీలో ఉండే మినరల్స్ ఇంబ్యాలెన్స్ అయినా అయి ఉండాలి. సో మీకు ఎటువంటి క్రేవింగ్స్ వస్తే మాత్రం తప్పనిసరిగా మీరు మీ డాక్టర్తో మాట్లాడి మీ ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది ఒకసారి చూయించుకోండి. కొంతమందికి స్పైసీగా తినాలని ఉంటుంది. సో అది ఎందుకంటే ఎనర్జీని కాస్త బూస్ట్ చేయడానికి అండ్ మీ బాడీ కాస్త టెంపరేచర్ని పెంచుదామనే దాంట్లో ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఎప్పుడంటే బయట చల్లగా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడింది, అలాంటప్పుడు బజ్జీలు తిందామా, లేదు అంటే బిర్యానీ తిందామా, ఇంకేదన్నా స్పైసీగా తిందామా అనే ఆలోచన ఉంటుంది. అది ప్రెగ్నెంట్ వాళ్ళకి కాదు, ఈవెన్ నార్మల్ వాళ్ళకి కూడా ఉంటుంది. జస్ట్ కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ గోయింగ్ ఫార్వర్డ్ లైక్ సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్ కొంతమందికి లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ముందు నుంచే కూడా గ్యాస్ ఇష్యూస్ ఉంటాయి. సో అలా గ్యాస్, హార్ట్ బర్న్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది తినద్దు. అండ్ మనలో చాలామందికి కాఫీలు, టీలు, సోడాలు అంటే చాలా చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే చాలామంది కాఫీ, టీ పిచ్చోళ్ళు ఉంటారు. లైక్ ఎట్లా అంటే లైక్ ఈ టైం కల్లా కాఫీ కావాల్సిందే, ఈ టైం కల్లా టీ కావాల్సిందే. కాఫీ కన్నా కానీ టీ లవర్స్ ఇంకా చాలామంది అనమాట. టీ పడాల్సిందే మార్నింగ్ లేవడమే, లేదు అంటే ఈవినింగ్కి ఈ టైం కల్లా ఉండాలి, లేదు అంటే నాకు తల పగిలిపోయిద్ది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మన హెల్దియర్ ఆప్షన్సే చూసుకోవాలి. సో కెఫినేటెడ్ డ్రింక్స్ వాటిని తీసుకోవాలనిపించడం, అంటే కాఫీ, టీ లాంటివి తీసుకోవాలనిపించడం మీ అలవాట్లను బట్టి అది కామన్ థింగే. బట్ అట్లా మీకు అనిపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు కాస్త అలసిపోయారు, కాస్త ఎనర్జీ కావాలి అని అర్థం అనమాట. సరే, మీకు కాఫీ, టీలు తాగాలనిపిస్తే తాగండి, కాకపోతే లిమిటెడ్గా తీసుకోండి. ఒక రోజుకు వచ్చేసరికి కెఫిన్ అనేది 200 mg మాత్రమే ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్నా పర్లేదు, కాకపోతే ఎక్కువ అయితే ఉండకూడదు. సో ఆ ఎక్స్ట్రా కప్ ఆఫ్ కాఫీని మీరు
ఒక మంచి స్నాక్‌తో బ్యాలెన్స్ చేయొచ్చు. ఏదైనా నట్స్ తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సరేనా? ఇలాంటివి ట్రై చేయండి.